ఈ సందర్భంగా ఇంకొక ప్రశ్న సార్. అమరావతి పునఃప్రారంభమైంది, అద్భుతమైన నగరంగా తయారవుతుందని చెప్పుకుంటున్నారు. దాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు సార్? ఖచ్చితంగా అవుతుంది. ఖచ్చితంగా మీకు అమరావతి ఇప్పుడు కొంతమంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తూ ఉన్నారు. అప్పుడు కట్టలేదుగా, ఇప్పుడు కట్టలేదుగా, ఇంకా కట్టలేదుగా, సంవత్సరం అయిపోయింది కట్టలేదుగా. మొత్తం ప్లాన్ రెడీగా ఉంది, టెండర్లు ఫైనల్ అయిపోయినాయి, మొత్తం అంతా కూడా వర్క్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ వర్క్ స్టార్ట్ అయ్యే క్రమంలో ప్రధానమంత్రిని పిలవటానికి కొంత జాప్యం జరిగింది. ప్రధానమంత్రి రావటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా ఈ అమరావతిని చంద్రబాబు నాయుడు ఎట్లా కడతాడు అని ఒక క్యూరియాసిటీ బహుశా ఉండి ఉండొచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత విధ్వంసం చేశాడో ఆయనకు కూడా తెలుసు కదా. మరి ఇంత విధ్వంసం చేసి ఇంత నాశనం చేసిన అమరావతిని ఈయన మళ్ళీ ఎట్ట కడతాడు చూద్దాం అని వచ్చినట్టుగానే నాకు అనిపించింది. వచ్చేటప్పుడు ప్రైమ్ మినిస్టర్ని కూడా మనమేమి తప్పట్టాల్సిన అవసరం లేదు. ఆయన ఫస్ట్ టైము అంటే ఈ టర్మ్లో ఫస్ట్ టైం వైజాగ్ వచ్చినప్పుడు 1,15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఇచ్చాడు, ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాడు, కొన్ని జాతికి అంకితం చేశాడు. రెండోసారి అమరావతికి వచ్చినప్పుడు 1,07,000 కోట్ల రూపాయల పనులు, అంటే రైల్వే పనులు కానీ, రోడ్డు పనులు కానీ, అమరావతి పనులు కానీ అన్నిటికీ శంకుస్థాపన చేసి కొన్ని జాతికి అంకితం చేసి వెళ్ళిపోయాడు. అందువల్ల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రిషియేట్ చేయాలి. ఇక్కడ అమరావతి విషయానికి వస్తే ప్రైమ్ మినిస్టర్ని తీసుకురావటం ఇప్పుడు మళ్ళీ ఇనాగరేషన్ చేస్తూనే ఉంటారా అని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నది. ప్రైమ్ మినిస్టర్ వచ్చింది, ప్రైమ్ మినిస్టర్ని పిలిచింది ఎందుకో మీ ఊహకు కూడా అందదు. అందుకని మీరు కొంచెం ఇటువంటి అసత్య ప్రచారాలని, వీటి చిల్లర వేషాలని ఆపటం బెటరు. అమరావతి చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. ఇది ఫాస్ట్గా కంప్లీట్ అయ్యే లోపల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అక్కడ రావడానికి, నేషనల్ హైవే కనెక్టివిటీ రావడానికి, రైల్ కనెక్టివిటీ రావడానికి, ఎయిర్ కనెక్టివిటీ, ట్రైన్ కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ, ఇవన్నీ రావటానికి మొత్తం ప్రణాళిక సిద్ధంగా ఉంది. డోంట్ వరీ. వీటన్నిటితో పాటు సార్ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై ఇవన్నీ చూస్తున్నాం మనం. తాగునీటి కోసం 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అమరావతికి ఆ పరిస్థితి లేదు. ఈ ఖర్చు పెట్టే 1,000 కోట్లలో 20% ఖర్చు పెడితే అమరావతి ఒక బ్రహ్మాండ నగరంగా తయారవుతుంది. అది తెలియక వీళ్ళు మాట్లాడుతున్నారంటారా, లేదంటే తెలిసి కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అల్లరి చేసే ప్రయత్నం చేస్తున్నారంటారా? ఇప్పుడు వీళ్ళందరూ ఈ వైసీపీ బ్యాచ్ అంతా కూడా వాళ్ళు ఎట్లా ఉంటారంటే, చిన్న ఇదేంటంటే అమరావతి ఏరియాలో, కోర్ క్యాపిటల్ ఏరియాలో 4 రిజర్వాయర్లు వస్తున్నాయి. 4 రిజర్వాయర్లు కడుతుంటే ఈ జగన్ అండ్ కంపెనీ ఏం ప్రచారం చేసిందో తెలుసా? అమరావతి మునిగిపోతుందని గుళ్ళకమ్మ వాగు, పాలవాగు వీటి మీద రిజర్వాయర్లు కడుతున్నాడు చంద్రబాబు నాయుడు అని ప్రచారం చేస్తున్నారు. ఈ వైసీపీ ఈ ముఠాకి తెలియని విషయం ఏంటంటే, రిజర్వాయర్లు కడుతున్నది ఎందుకు అంటే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని మీకు అక్కడ మొత్తం కంప్లీట్గా వాటర్కి ఎట్టి పరిస్థితుల్లో స్కేర్సిటీ రాకుండా ఉండాలని, డ్రింకింగ్ వాటర్ కానీ దేనికైనా కానీ ఇండస్ట్రియల్ అవసరాల కోసం కానీ వాటర్ స్కేర్సిటీ రాకుండా ఉండాలని, వాటర్ పుష్కలంగా ఉండాలని, కృష్ణానది పక్కన ఉంటుంది, కృష్ణానది వాటర్ని తీసుకొచ్చి వాడుకోవచ్చు. ఎవడన్నా ఆ పని చేస్తాడు. కానీ ఈయన వాగుల్ని బేస్ చేసుకొని చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాగుల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి కాబట్టి ఆ నీళ్లు నింపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీరు పర్యావరణానికి చంద్రబాబు నాయుడు ఎంత మేలు చేస్తున్నాడో మీరు గమనించండి. నదీ జలాలను వాడుకోవటం కాకుండా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే వాగుల నీళ్ళని స్టోర్ చేద్దాము అని 4 రిజర్వాయర్లను అక్కడ ప్లాన్ చేసి, రిజర్వాయర్ల అందులో వాటర్ స్టోరేజ్ చేయటం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి, వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అమరావతి అనేది గ్రీన్ క్యాపిటల్, అక్కడ దానికి సంబంధించిన వాతావరణం కూడా ఉండాలి. ఇన్ని ఆలోచించి ఆయన 4 రిజర్వాయర్లు కడుతూ ఉంటే
అమరావతి మునిగిపోతుంది కాబట్టి రిజర్వాయర్లు కడుతున్నారని చెప్పి ఈ హాఫ్ నాలెడ్జీ వాళ్ళందరూ ప్రచారం చేస్తూ ఉన్నారు. అందుకని అమరావతి దానికి సంబంధించిన అవసరాలు ఇంకొక 100 ఏళ్ల తర్వాత కూడా వాటర్ స్కేర్సిటీ రాకుండా అక్కడ చేస్తున్న ఏర్పాట్లు చూస్తే అంటే చాలా ఏ రాజధాని అయినా నది ఒడ్డునే కడతారు. ఈ బేసిక్ నాలెడ్జ్ కూడా తెలియని వాళ్ళందరూ ఈ రోజున అమరావతిని విమర్శిస్తూ ఉన్నారు. వాటర్ని ఎక్కడైతే ఆర్గ్యుమెంట్ చేసుకోగలుగుతామో అక్కడే జనావాసాలు ఉంటాయి. ఈ బేసిక్ ప్రిన్సిపల్ కూడా తెలియని వీళ్ళందరూ వచ్చి అమరావతిని విమర్శిస్తూ ఉంటే మరి నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. సార్ ఫైనల్గా పోలవరం మీద మీ అభిప్రాయం? పోలవరం ఇప్పుడు చాలా ఫాస్ట్గా నడుస్తుంది. డయాఫ్రమ్ వాల్ కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తున్నారు. దానికి కావాల్సిన లేటెస్ట్ ఎక్విప్మెంటు కావాల్సిన ఇవన్నీ కూడా వచ్చేసినాయి. ఈ సమ్మర్ సీజన్లోనే అయిపోవాలి. కొంత టెక్నికల్ వీటి వల్ల కొంత జాప్యం జరిగింది. అయినా సరే టైం ప్రకారమే కంప్లీట్ చేస్తాము అని చెప్పి ఆ పవర్ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్కి అష్యూరెన్స్ ఇచ్చాడు. మొత్తం అంతా కూడా ఫారెన్ టెక్నాలజీ అంతా కూడా తీసుకొస్తున్నారు. ఈ రబ్బర్ కాంక్రీట్ వాడతారు. రబ్బర్ కాంక్రీట్ వాడి కిందకి హార్డ్ రాక్ టచ్ అయ్యే వరకు వెళ్ళి అక్కడి నుంచి రబ్బర్ కాంక్రీట్ని ఫిల్ చేసుకుంటూ రావాలి. దట్ ఈజ్ కాల్డ్ ఈ డయాఫ్రమ్ వాల్. డ్యాము, కాఫర్ డ్యాములు ఇప్పుడు అన్నీ మొత్తం అంతా చాలా ఫాస్ట్గా జరుగుతున్నది. ఈ డయాఫ్రమ్ వాల్ కనుక కంప్లీట్ అయిపోతే ఇంకా మిగిలిన వర్క్స్ అన్నీ చాలా ఫాస్ట్గా అవటానికి ఆస్కారం ఉంటుంది. డెడ్ లైన్ ప్రకారం పనులు జరుగుతున్నాయి. డెడ్ లైన్ ప్రకారం పనులు జరుగుతుంటే కేంద్ర జల సంఘమే ఆశ్చర్యపోతున్నది. ఇదేంటంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఎండబెట్టాడు, పండబెట్టాడు. ఇప్పుడు ఈయనొచ్చి ఇంకా 10 నెలలు కాలేదు, అప్పుడే డయాఫ్రమ్ వాళ్ళు మొత్తం 200 మీటర్లు కట్టేశారు. మొత్తం అయిపోతున్నది. టెక్నికల్ హిచ్చెస్ కూడా రావట్లేదు ఏంటి అని కేంద్ర జల సంఘం కూడా ఆశ్చర్యపోయే రీతిలో పోలవరం ఈ జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేస్తే మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది. ప్రపంచం ఆశ్చర్యపోయేలా చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తారని, ఆయన ఆలోచన విధానం కంప్యూటర్ కంటే ఫాస్ట్గా ఉంటుందని అద్భుతంగా వివరించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.